నమస్తే ఈ రోజులలో భూమి కొనడమే ఒక సమస్య అయితే దాన్ని ఎవడు కబ్జా చేసుకోకుండా చూసుకోవడం ఇంకో పెద్ద సమస్య. ఏదో పిల్లల భవిష్యత్తు కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, లేతే చదువుల కోసమో, లేకపోతే ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఒక అండగా ఉండడం కోసం మధ్యతరగతి ప్రజలు ఎంతో అంత ల్యాండ్ కొనిపెట్టుకుంటా ఉంటారు. 100 గజాలో, 200లో, 150 గజాలో ఊరవతల ఒక రూపాయి తక్కువ దొరికిన కాడ కొనిపెట్టుకుంటారు. అయితే ఇక్కడ దుర్మార్గులు ఓపెన్ ప్లాట్‌లకు గాని, ఊరవతల ఉన్న వ్యవసాయం చేయలేని వ్యవసాయ భూములు అంటే కొని పెట్టుకుంటారు. దానికి వ్యవసాయం పొసెషన్‌లు ఉండరు. అట్లాంటి భూములను చూసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి కొందరు బ్రోకర్‌లు కలిసి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి అధికారులు వాళ్ళకి తోడయి ఫార్జరీ డాక్యుమెంట్స్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని మన భూమి మనం వాళ్ళకి అమ్మినట్టు క్రియేట్ చేసుకుంటారు. మనం వేరేటోనికి ఎవనికో అమ్మినాం, వాడు ఇంకోనికి అమ్మినాం. అట్లా 100 లింకుల తర్వాత వాడు పొ కబ్జా చేసుకొని వచ్చి పొజిషన్ తీసుకుంటాడు. వచ్చి చిన్నపాటి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. సో అట్లాంటప్పుడు ప్రజలకు కోర్టుకు పోవాలన్నా, పోలీస్ స్టేషన్‌కి పోవాలన్నా, ఎట్లా ఫైట్ చేయాలని చాలామంది తెలవక ఇబ్బందులు పడతా ఉంటారు. అయితే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున భూమి కబ్జా కాకుండా ఉండడం కోసం ప్రజలకు మేము ఆహ్, కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాం. ఫస్ట్ ఏంటిదంటే మనకు వ్యవసాయ భూమి ఉంటే మనము కౌలు పైసలు ఇయ్యకున్నా మంచిదే గానీ, కౌలుకు తెలిసిన వాళ్ళకు ఊర్ల తెలిసిన వాళ్ళ చుట్టాలకో ఎవరికో ఒకరికి కౌలుకియ్యాలి. కౌలులకిస్తే మనం పొసెషన్‌లో ఉన్నట్టు ఉంటది. అండ్ వ్యవసాయ భూములు కబ్జా చేయడం ఇబ్బందే. ఎక్కడనో మూలలు, గట్టు పంచాయతీలు ఉంటాయి గానీ, ప్రాపర్ బౌండరీలు పెట్టినంక కబ్జా చేయడం ఇబ్బందే. ఎందుకంటే దానికి పహానీ ఉంటది, కలెక్టర్ ఆఫీస్‌లో రికార్డ్స్ ఉంటాయి, రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, అన్నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ ఓపెన్ ప్లాట్‌లకు సంబంధించిందేందంటే, ఎవడో ఎవనికో ఎనకట కాంచెల్లి అమ్ముతా ఉంటరు. 100 లింకులుంటాయి, 100 ఫిట్టింగులుంటాయి. అట్లాంటియి కబ్జాకు గురి కావడానికి ఎక్కువుంటాయి. అవి కబ్జాకు గాకుండా ఉండాలంటే ఓపెన్ ఫ్లాట్‌లకు మెయిన్‌గా అది కొన్న వెంటనే మనం కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నాంక ప్రాపర్ బౌండరీస్ ఉన్నాయా కొనే ముందే ప్రాపర్ బౌండరీస్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. కొన్నాంక బౌండరీస్ ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకోవాలి. కాంపౌండ్ వాల్ కట్టుకొని ఒక చిన్న రూమ్ కట్టుకోవాలి. ఆ రూమ్‌కి కరెంట్ మీటర్ తీసుకోవాలి. హౌస్ నంబర్ తీసుకోవాలి. అట్లా తీసుకుంటే మనకు హౌస్ నంబర్ ఫస్టు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటది. సేల్ డీడ్ ఉంటది. మన ప్రాపర్టీ ట్యాక్స్ కడతాము. హౌస్ నంబర్ ఉంటది. కరెంట్ మీటర్ నంబర్ ఉంటది. కరెంట్ బిల్ కడతాం. ఇవన్నీ ఉన్నాంక ప్రాపర్ పొజిషన్‌లో ఉన్నట్టు అర్థం. కోర్ట్‌ల ఓన్లీ సేల్ డీడ్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే నడవదు. పొజిషన్‌లో ఉన్నట్టు ఇవన్నీ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఓపెన్ ప్లాట్ ఓనర్‌లు ఈ విధంగా చెయ్యాలి. ఎంతనో ఒక బాత్రూమ్ అంత రూమ్ ఏసుకున్నా సరిపోతది. ఇట్లా ఏసుకుంటే వాడు కబ్జా చేయడానికి గురి కాదు. అయినా వాడు కబ్జా చేసిండే అనుకో వ్యవసాయ భూమైనా, ఈ భూమైనా ఫస్ట్ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇయ్యాలి. పోలీసోళ్ళు ఇది సివిల్ మ్యాటరు మేము తీసుకోమంటే చెప్పాలి వాళ్ళకి. బిఎన్ఎస్ 329 కింద పోలీస్ స్టేషన్‌లో పూర్వకమైన కంప్లెయింట్ ఇయ్యాలి. తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్‌కి కూడా లిఖితపూర్వమైన కంప్లెయింట్ ఇయ్యాలి. ఇగో మా జిరాక్స్‌లు ఇవన్నీ మన డాక్యుమెంట్స్ పట్టుకొని పోయి ఫస్ట్ ఆ కంప్లెయింట్ ఇయ్యాలి. ఇచ్చినంక ఆ కబ్జా చేసిన కాడ వాళ్ళు బెదిరించడం, మిమ్మల్ని చంపేత్తాం, ఇది మీది కాదు, మా పాలోళ్ళ పంచాయతీ, మా తాత ముత్తాతలది అది ఇది అని ఏమన్నా అంటే, ఆ బెదిరించి దాని కింద బెదిరింపులు గానీ, ప్రాణహాని గానీ మీ మీద పెడితే బిఎన్ఎస్ 351 ప్రకారం రక్షణ కల్పిస్తారు పోలీసోళ్ళు. ఒకవేళ పోలీసోళ్ళు కేసు తీసుకోకపోతే కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే ప్రైవేట్ కంప్లెయింట్ లాగా, ఎఫ్ఐఆర్ లాగా కోర్టు ఆదేశించుతదన్నట్టు. ఇవన్నీ ఇప్పుడు మనం తిరుగుతా ఉంటాం. పోలీస్ స్టేషన్‌లో తిరుగుతాం, తహసీల్దార్ ఆఫీస్‌లో తిరుగుతాం, కలెక్టర్ ఆఫీస్‌కి పోతాం, రెవెన్యూ రికార్డ్సు, ఈసీ, పహానీ రికార్డుల కోసం అడుగుతాం. మనకి ఇయ్యరు. ఇయ్యకున్నా ఒకవేళ ఇచ్చినా మన కంప్లెయింట్ పట్టించుకోకుండా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అధికారులు ఎవ్వరు స్పందించకపోతే ఆర్టికల్ 226 ప్రకారం మనం రిట్ పిటిషన్ మూవ్ చేయొచ్చు. రిట్ పిటిషన్ మూవ్ చేసి జడ్జి గారు ముందుకు పోయినాక జడ్జి గారు మనకు మనయన్నీ కరెక్ట్ ఉన్నాయని విన్నాక ఇంజంక్షన్ ఆర్డర్ అని ఇస్తది. ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఆ భూమి ఎట్లున్నదో అట్లే ఉండాలి. ఎవరు ఏ పని చేయొద్దల్లా. మన పేరు మీద ఉన్న వాడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. కోర్టు ఎప్పటిదాకా కోర్టుల కేసు మొత్తం ఫైనల్ అయ్యేదాకా అని ఫస్ట్ మనకు ఆ ఆర్డర్ వస్తది. ఆ తర్వాత మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్సు, రెవెన్యూ రికార్డ్స్‌లా, పహానీలా అన్నీ ఉంటాయి కాబట్టి మనం కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే ఈజీగా ఆ కేస్ అనేది సాల్వ్ అయిపోతది. కాబట్టి ఓపెన్ ల్యాండ్ తీసుకునేటోళ్ళందరూ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కాంపౌండ్ వాల్ గానీ, కరెంట్ మీటర్ గానీ, ఒక చిన్న రూమ్ గానీ, హౌస్ నంబర్ గానీ ఇట్లాంటివి తీసుకోవాలి. వ్యవసాయ భూమి అయితే కౌలుకియ్యాలి. అలా బోరేస్తే కరెంటు బిల్లు కట్టాలి. ఇవన్నీ మనకు ప్రూఫ్స్ అన్నట్టు ఆధారాలు. ఎవడైనా కబ్జా చేసిన రోజు మనం కోర్టు ముందు పెడితే
అతి తక్కువ డబ్బుతోటి మనం కోర్టులో మన భూమి అని చెప్పి మనం బయటికి రావచ్చు. మనం కాపాడుకోవచ్చు మన భూమిని. లేదంటే చాలా ఇబ్బందులు అయితాయి. ఇట్లా మీకు భూమికి సంబంధించి ఏ సమస్యలున్నా కిందున్న కాంటాక్ట్ నెంబర్ ఉంటది. ఈ నెంబర్‌కి కాంటాక్ట్ కాండి. విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు హెచ్చు సునీల్ అన్న గారి నంబరు. అన్నగారు హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ సలహాలు, సూచనలున్నా కిందున్న నంబర్‌కి కాంటాక్ట్ అయితే భూ సమస్యల గురించి పరిష్కారం లభిస్తది. థాంక్ యూ.